హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి ముద్ద చేస్తున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకొని, అవి నార్మల్ మనం ఇంట్లో వండుకునే రైస్ అయినా పర్వాలేదు, కంట్రోల్ రైస్ అయినా పర్వాలేదు. ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆ రైస్ని స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ రైస్కి 1 గ్లాసు రాగి పిండిని తీసుకొని ఉడికిన రైస్లో పైన ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. రాగి పిండి బాగా ఉడికిన తర్వాత స్పూన్తోని రాగి పిండిని మొత్తం లోపలికి అనుకుంటూ స్ప్రెడ్ చేస్తూ అన్నము రాగి పిండి మొత్తం కలిసేలాగా మంచిగా స్పూన్తోని కలుపుకోవాలి. రాగి ముద్ద హెల్త్కి చాలా మంచిది కదండి. సమ్మర్లో చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ఇలా రాగి ముద్దను ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.